అందరికీ నమస్కారం. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం. భగవద్గీతలోని మొదటి అధ్యాయాన్ని అర్జున విషాదయోగం అంటారు. ఈ అధ్యాయంలో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అర్జునుడు ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, బాధ మరియు సందిగ్ధత గురించి వివరించబడింది. కథా నేపథ్యం: కౌరవులు మరియు పాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది. అర్జునుడు తన రథాన్ని రెండు సేనల మధ్య నిలపమని లార్డ్ కృష్ణను కోరుతాడు. అర్జునుడు యుద్ధరంగంలో తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, బంధువులు, స్నేహితులు మరియు ఇతర బంధుమిత్రులతో చూసి చాలా బాధపడతాడు. అర్జునుడు విషాదయోగం: తన వారిని చంపి రాజ్యం పొందడం సరైనది కాదని భావిస్తాడు. కుటుంబాలు నాశనం అవుతాయని ఆందోళన చెందుతాడు. యుద్ధం చేయాలని ఉత్సాహాన్ని కోల్పోతాడు. చేతిలోని గాంధీవం జారిపోతుంది. శరీరం వణుకుతుంది. మనసు కలత చెందుతుంది. ముఖ్యభావం: మన జీవితంలో కూడా కొన్నిసార్లు కర్తవ్యాన్ని మరియు అనుబంధాలకు మధ్య సంఘర్షణ వస్తుంది. అప్పుడు మనసు అయోమయంలో పడుతుంది. అర్జునుడు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఈ అధ్యాయం మనకు భావోద్వేగాల ప్రభావం ఎంత బలంగా ఉంటుందో, సరైన జ్ఞానం లేకపోతే మనం ఎలా అయోమయంలో పడతామో, సమస్యలు పరిష్కరించడానికి మార్గదర్శకత్వం ఎంత అవసరమో తెలియజేస్తుంది. సారాంశం: మొదటి అధ్యాయం యొక్క ప్రధాన సందేశం ఏమిటంటే, అజ్ఞానం మరియు మమకారం వల్ల మనిషి తన కర్తవ్యాన్ని మర్చిపోవచ్చు. అలాంటి సమయంలో సరైన జ్ఞానం మరియు మార్గదర్శకత్వం అవసరం. అర్జునుని విషాదమే తరువాత భగవద్గీత బోధనలకు కారణమైంది.